హాయ్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడే 'కంగువ' సినిమా చూసి బయటకు వచ్చాను భయ్యా. నాకైతే అల్లు అర్జున్ ఫ్యాన్‌గా ఒక విషయంలో ఫుల్ హ్యాపీ అనిపించింది. 'కంగువ' సినిమాకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ యొక్క హ్యాపీనెస్‌కి ఏంటి సంబంధం అంటారా? ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా చూసాం. డీఎస్పీ గారిని మూవీ నుంచి తప్పించి తమన్ గారిని ఇన్ చేశారు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం 'పుష్ప 2లో' అని. అసలు ప్రతి ఒక్క అభిమానిలోని ఏదో తెలియని ఆందోళన మొదలైంది భయ్యా. డీఎస్పీ గారిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? అసలు ఏంటి మూవీలో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేదనుకుంటే వీళ్ళలో వీళ్ళకి గొడవలు అయ్యి ఈ ఎఫెక్ట్ అనేది సినిమా మీద పడతదా అని ఒక ఏదో తెలియని ఆందోళన. 'పుష్ప 2 కని ఏదైనా సరే తేడా జరిగితే ఇప్పటికే ట్రోల్ చేయడానికి చాలా మంది గుంటనక్కలు వెయిట్ చేస్తున్నాయి. యాజ్ అల్లు అర్జున్ అభిమానిగా నేనే కాదు చాలా మంది అభిమానులు టెన్షన్‌కి గురయ్యారు. ఈ టైంలో డీఎస్పీ గారిని మార్చి తమన్ గారిని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది భయ్యా 'కంగువ' సినిమా చూసిన తర్వాత 100% అల్లు అర్జున్ గారు అండ్ టీమ్ అలాగే మన సుకుమార్ గారు చేంజ్ చేసి చాలా మంచి పని చేశారనిపించింది. ఎందుకంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి అస్సలు డీఎస్పీ మార్కే లేదు. సినిమా చూసినంతసేపు 2-3 ఆ మ్యూజిక్లు పట్టుకొని సినిమా మొత్తం అటు ఇటు ఆ మ్యూజిక్నే రిపీటెడ్గా కొట్టారే తప్ప కొత్త మ్యూజిక్ ఎక్కడ కనిపించలేదు. కొన్ని దిక్కల అనవసరమైన దిక్కల హై లెవెల్లో బీజిఎం పెట్టాడనే ఫీలింగ్ వచ్చింది. నాకైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉన్నాను భయ్య. డీఎస్పీ గారి చేంజ్ చేయడం 100% కరెక్ట్. ఇదే ప్రాబ్లం 'పుష్ప 1లో కూడా మనం ఫేస్ చేయడం జరిగింది. మీ అందరికీ గుర్తుందో లేదో చాలా మంది రివ్యూవర్స్ కొంతమంది ఫ్యాన్స్ అంటే నాకు కూడా అలాగే అనిపించింది. 'పుష్ప 1లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంకొస్త బాగా కొట్టుంటే బాగుందని ఫీలింగ్ వచ్చింది. సో అది 'పుష్ప 2లో జరగకుండా అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు టీం మొత్తం మంచి జాగ్రత్తలు తీసుకున్నారనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. 100% డీఎస్పీ గారిని చేంజ్ చేయడం మాత్రం కరెక్ట్ అనే నాకైతే ఫీలింగ్ వచ్చింది. నేను డీఎస్పీ గారిని తక్కువ చేయడానికి అయితే నేను చెప్పట్లేదు. అతను అంటే ప్రీవియస్ సినిమాలు ఒక లెజెండ్ లాంటి సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ ఇప్పుడు రీసెంట్ సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వట్లేదు. సాంగ్స్ అయితే బాగుంటాయి తప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చేంజ్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంది. 'కంగువ' బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసాక నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది భయ్య. ఒకవేళ మీలో ఎవరైనా సరే అల్లు అర్జున్ ఫ్యాన్స్ 'కంగువ' మూవీ చూసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది దానిపైన మీ ఒపీనియన్ అనేది ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఓన్లీ ఫర్ అల్లు అర్జున్ ఫ్యాన్స్.